హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, నేనైతే నిజంగా ఈ ప్రాబ్లమ్‌ని అయితే ఫేస్ చేశానండి. నిజంగా నాకైతే చాలా రియలైజేషన్ అయితే ఉంది. సో, అందుకని మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే మా భార్గవ్ నందన్‌ని అయితే నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము టెంపుల్‌కి వెళ్తున్నాం ఇప్పుడు. అందుకని పర్టిక్యులర్‌గా ఈ టెంపుల్ అని కాదండి. చాలామందికి ఎలా ఉంటుందంటే ఇంట్లోని డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. ఏదో ఒక చిన్న చిరాకుగాను, లేకపోతే ఏదో ఒక చిన్న విషయానికి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం, ఏదో ఒక డిస్టర్బెన్స్గా మైండ్ అన్నది డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మీకు అలాగా నుండి ఇంట్లో ప్రశాంతంగా లేకపోవడం, ఏదో డల్గా అనిపించడం అలా ఉంటే మీరు పుట్టిన ఊరు ఉంటుంది కదా, అంటే మీకు అదే మీ అమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది కదా, సో ఆ ఊరే గ్రామ దేవత అన్నది ఉంటుంది కదండి, అమ్మవారు. అక్కడికైతే వెళ్ళండి. నేనైతే ఈ వీడియో సంక్రాంతికి అయితే తీసాను అనమాట. అప్పుడు వేషాల వాళ్ళు కూడా వెళ్తున్నారు, చూశారు కదా. సో నేనైతే మేము పుట్టిన ఊరైతే జనపల్లి అనమాట. నేను పుట్టింది, నేను పెరిగింది కూడా అక్కడే. అందుకని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత భార్గవ్ నందని సరదాగా ఊరు చూపిద్దామని కొద్ది ముందుకైతే నడిపించుకుని అయితే మా సిస్టర్తో నేను కలిసి నడుచుకుని అయితే వెళ్ళాం. ఇదైతే సైడ్ మేకల పాక అండి ఇది. చిన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం అనమాట ఇక్కడికి వచ్చి మేము. ఇంకా ఇదే మా ఊరి అమ్మవారి టెంపుల్ అనమాట అండి. మా ఊరి అమ్మవారి పేరు శ్రీ శ్రీ జనపల్లి అమ్మవారు అండి. నేనైతే చాలా వీడియోస్ అయితే ఈ అమ్మవారి గురించి పోస్ట్ చేశాను. సో అందుకని ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. నేను రావడం లేట్ అయిపోయింది, 11 అలా అయిపోయింది. పిల్లలతో నాకు కుదరలేదు. ఫస్ట్ అయితే పోతురాజు స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకుంటున్నాం. ఈయన చాలామంది అక్క చెల్లెలు ఉంటారనమాట, అందరికీ ముద్దులు తమ్ముడండి. సో మా భార్గవ్ నందన్ అయితే తిరుగుతున్నాడు అటు ఇటు. ఇంకా కొబ్బరికాయ కూడా పట్టుకు వెళ్ళాను. సో అందుకని కొబ్బరికాయ కూడా అయితే నేనైతే కొట్టడానికి ట్రై చేస్తున్నాను. మీరైతే ప్లీజ్ కామెంట్ చేయకండి కొబ్బరికాయని అంత ఇబ్బంది పెట్టారు, అంత టైం పట్టిందని. అందుకని నేను చాలా ఎడిట్ చేసి అయితే కొబ్బరికాయ కొట్టిన టైంని అప్లోడ్ చేశాను. సో మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి, మీకు ఇంట్లో ఏమన్నా ఇబ్బందిగా ఉన్నది ఉంటే వెళ్ళి మీ ఊరు అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. మీకు ఖచ్చితంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది, నాకైతే అనిపించింది నిజంగా. కానీ మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే తాళం వేసి అయితే ఉంది. ఎనీవే ఎలా అయితే అమ్మవారిని అయితే చూశాను, దర్శనం అయితే చేసేసుకున్నాను. సో నేనైతే ఇక్కడితో హ్యాపీ అనమాట. ఇందుకీ మీకు ఈ విషయం ఎలా తెలిసింది అపర్ణ గారు అని అడుగుతారు. నేనైతే వీడియోస్ చూశాను, ఒక సిద్ధాంత్ గారు అయితే చెప్పారు. సో ట్రై చేద్దాం అసలు అని నేనైతే ఇంటికి వెళ్ళాను. వెంటనే నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, ఫీల్ బాగుంది, ప్రశాంతంగా ఉంది. మెయిన్ ఎవరికన్నా కావాల్సింది ప్రశాంతతే కదా. సో అదైతే అనిపించింది, బాగుంది అనిపించింది. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక బయటకు అయితే వచ్చేస్తున్నాం. చుట్టుపక్కల అయితే ఇలా అయితే చాలా బాగా అయితే చేయించారు. ఇంతకుముందు పాత గుడి ఉండేదన్నమాట, దాన్ని తీసేసి కొత్త గుడి అయితే చేశారు. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది. పాత గుడి అయితే మా చిన్నప్పుడు ఉండేది. ఇంకా ఎలా అయితే దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట అండి. సో మీకు ఈ వీడియో అయితే నేను ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుందని అయితే వీడియో అయితే చేశాను. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాం. ఇదైతే మా స్కూల్, మీకు మా స్కూల్ చూపిస్తాను, చూసారు కదా, ఇదే మా స్కూలు. ఇదైతే మా వీధి అనమాట, మా స్ట్రీట్. ఇక్కడ పెంకుటిల్లు అది చాలా బాగుంటాయి. ఇంతకీ మీలో ఎంతమందికి పెంకుటిల్లు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మాకు ఇంట్లో అయితే అమ్మవారు అయితే ఉన్నారనమాట. మా సైట్లోనే ఇక్కడ తీర్థాలు కూడా జరిగాయి అనమాట. ఈ అమ్మవారి పేరు అయితే సత్తం తెల్ల అమ్మవారు అని. మేమైతే ఎవ్రీడే పూజ అయితే చేసుకుంటాం.